హలో, హాయ్, నమస్తే. నేను మీ లక్ష్మీ నాయుడు. నేను ఈరోజు మా పెద్దలు చెప్పిన మాటలో చెప్పేది ఏంటంటే అమ్మకి ఒక విశిష్టమైన స్థానం ఉంది. మా కుటుంబంలో మా పెద్దవాళ్ళు ఎప్పుడు తల్లికి మంచి గౌరవం ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు అనమాట. నీ తల్లి అనే కాదు, ప్రతి ఒక్కరిని చాలా గౌరవంగా చూసుకోండి అని చెప్పేవాళ్ళు. అప్పట్లో మనకి ఇంత మీడియా లేదు. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా, టీవీ ఆన్ చేసినా, ఏది చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా మనం చూస్తే ఏం చూస్తున్నాము? చిన్న చిన్న పిల్లలని లేరు, టీనేజర్స్ అని లేరు, ముసలి వాళ్ళని లేరు, ఆడవాళ్ళు అని అంటే ప్రతి ఒక్కరు, ఆఖరికి బెగ్గర్స్ అయినా సరే వాళ్ళపైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, తర్వాత ఇంకా నేను చెప్పక్కర్లేదు, ప్రత్యేకించి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిలోని తల్లిని చూసుకోండి. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు కదా ఆడపిల్లలకి, అమ్మ నువ్వు ఈ టైంకి అయితే ఇంటికి వచ్చేయాలి, అమ్మ నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు అలా చేయొద్దు అని. అలాగే ప్రతి ఒక్కరు కూడా మగపిల్లలకి ప్రతి ఒక్కరు తెలియపరచాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏమని? మా ఫ్యామిలీలో అలాగే చెప్తారు ఎప్పుడు, మీరు కూడా ఒక టైంకి వచ్చేయాలి నాన్న అని చెప్పేవాళ్ళు అనమాట. అలాగే కంపల్సరీ ప్రతి పిల్లలు, చిన్నపిల్లలే అవని, ముసలివాళ్లే అవని, పెద్దవాళ్లే అవని, ఎవరట్ట అవని, ప్రతి ఒక్కరిలో నన్ను చూసుకున్నా అన్న అని తెలియపరచండి మీ పిల్లలకి, మగపిల్లలకి. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి, ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతేకాకుండా ఎవరైనా ఏమన్నా అంటే ఏమంటారు, అసభ్యమైన వస్త్రధారణ చేశారు, మరి అలాగే అగత్యాలు అవుతాయి, అత్యాచారాలు అవుతాయి అంటారు. మరి చిన్న చిన్న బేబీస్ అండి, చిన్న చిన్న బేబీస్ 2 months, 3 months, 3 years, 5 years పిల్లలు, వాళ్ళలో అసభ్యం ఏం కనిపిస్తుంది? కాబట్టి సొసైటీ బాగుపడాలి అని అంటే మనం చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పెరిగే పిల్లలకి, మగపిల్లలకి చక్కగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అప్పుడే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో అమ్మని చూసుకోమనండి, సొసైటీ ఎంత బాగుంటుంది. అవునా కాదా? చెప్పడానికి కష్టం అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. ప్రతి ఒక్కరిలో తల్లిని చూసుకోండి ప్లీజ్, చాలా బాగుంటుంది సొసైటీ. ఓకేనా? బాయ్.